జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని వట్టివాగు ప్రాంతంలో గల శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో శ్రావణ మాసం మొదటి శుక్రవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి పూజలు నిర్వహించారు. కోరుకున్న వారి కొంగు బంగారమైన మహాలక్ష్మి అమ్మవారికి పూలతో తయారు చేసిన కొప్పు సిక్కులతో సింగారించి అమ్మవారికి చీర సారెలను పసుపు కుంకుమాలతో మట్టి గాజులతో అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించారు. ఆనవాయితీగా ఉన్న సంప్రదాయం. అమ్మవారి ఆలయ పూజారులు మాట్లాడుతూ ఆషాఢ మాసంలో అమ్మవారికి జంతు బలులతో మొక్కులు సమర్పిస్తారని అన్నారు. గుడికి వచ్చిన భక్తులు మాట్లాడుతూ శ్రావణంలో అమ్మవారు అత్తవారింటి నుండి పుట్టింటికి వస్తారని, హిందువుల సంప్రదాయ ప్రకారం ఒడిబియ్యం సమర్పించి మొక్కులు తీర్చుకుంటారని, శ్రీ మహాలక్ష్మి అమ్మ దయ ఉంటే అన్ని నెరవేరుతాయని, సిరి సంపదలు భోగ భాగ్యాలు కలుగుతాయని అన్నారు. మెట్పల్లిలో ఉన్న మహాలక్ష్మి దేవాలయం ఇది చాలా ప్రాముఖ్యతగాంచినది. ప్రతి శుక్రవారం రోజు కూడా జనాలు మహాలక్ష్మి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి చాలా పెద్ద ఎత్తున వస్తుంటారు. ఈ అమ్మవారికి అందరికీ కూడా కొంగు బంగారము, కోరిన కోరికలు తీర్చేటట్టుగా అందరికీ నమ్మకము. పైగా ఈరోజు శ్రావణ మాసం మొదటి శుక్రవారం కాబట్టి ఇంకా జనాలు కూడా పొద్దున్న నుంచి కూడా చాలామంది వస్తూ ఉన్నారు, ఇంకా వస్తూనే ఉంటారు. అమ్మవారి చాలా మహత్యం ఉన్నది ఇక్కడ. ఆ మహత్యం గురించి అందరూ తెలుసుకున్నారు కాబట్టి భక్తులందరూ కూడా చాలా పెద్ద ఎత్తున వస్తున్నారు, అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్తున్నారు. వాళ్ళు ఏది కోరితే అది కొంగు బంగారం లెక్క కోరికలు నెరవేరుతాయని చెప్పేసి అందరికీ నమ్మకం కాబట్టి చాలామంది భక్తులు వస్తున్నారు. ఇలాగే ఎప్పటికీ కూడా కొనసాగుతుంది. ఇలా శ్రావణ మొదటి శుక్రవారం కాబట్టి అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అనే నానుడు ఉంది కదా, దాని ప్రకారం చాలామంది వస్తున్నారు, చాలామంది కోరికలు కూడా నెరవేరుతున్నాయి. శ్రీ మాత్రే నమః. శ్రావణ మాసంలో ఫస్ట్ శుక్రవారము అమ్మవారికి ఒడిబియ్యం అన్నీ బాగా అనిపిస్తాయి. అమ్మవారు మెయిన్ ఈరోజు తల్లిగారి నుండి ఇంటికి వస్తుంది, అత్తగారి ఇంటికి వస్తున్నది. అమ్మ బాగా సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఏది అడిగినా ఇస్తుంది. వరాలమ్మ ఖచ్చితంగా అమ్మవారి దర్శనం చేసుకోవాలి. చాలా మంచి రోజు ఈరోజు శ్రావణ మాసం మెయిన్ తల్లిగారి నుండి ఇంటికి నుండి వస్తుంది ఈరోజు. మేము బాగా సంవత్సరాల నుండి వస్తున్నాము. ఫస్ట్ వచ్చినప్పుడు మాకు బాగా అనిపించింది. ప్రతి వారం వస్తుంటుంది, కానీ ఇప్పుడు ఓపిక లేక శ్రావణ మాసంలో అయితే కొబ్బరికాయ కొట్టి ఒడిబియ్యం పోసి మంచిగా చూసుకుంటాం. మమ్మల్ని, మా పిల్లల్ని, మమ్మల్ని అందరూ చల్లగా అన్ని కోరికలు తీరుస్తారు. మనం ఏది అనుకొని మనం ఫస్ట్ స్టార్టింగ్ అనుకొని మనం ప్రదక్షిణ చేస్తామో ఆ కోరిక తీరుతుంది. మెట్పల్లిలో మహాలక్ష్మి అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు. ప్రతి సంవత్సరం మేము మహాలక్ష్మి అమ్మవారి గుడికి వచ్చి అమ్మవారిని పూజించుకుంటాము. అమ్మవారిని కోరిన కోరికలు నెరవేర్చుతుంది చాలా. అమ్మవారికి ప్రతి సంవత్సరం ఓడిబియ్యం పోచి అమ్మవారిని నోచిన నోముకుంటే అది ఖచ్చితంగా నెరవేర్చుతుంది. అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే. ప్రతి శ్రావణ మాసంలో శుక్రవారం అమ్మవారిని పూజించడం మా ఆనవాయితీగా వస్తుంది. మెట్పల్లి ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామ ప్రజలు కూడా వచ్చి అమ్మవారిని పూజించి అమ్మవారికి ఒడిబియ్యం పోసి అమ్మవారికి నైవేద్యాలు సమర్పిస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం ఇలా చేయడం ద్వారా అమ్మదయ అనేది మా పైన ఉంటుందని మా నమ్మకం. చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజల వారి యొక్క నమ్మకం కూడా అదే. అందుకే ప్రతి సంవత్సరం అమ్మవారిని పూజిస్తూ ఉంటాము.